సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. సార్, ఇప్పుడు ప్రతి మనిషికి కూడా ఒక టాలెంట్ ఉంటుంది. Yeah. కొంతమందికి మంచి వాళ్ళ ఆ ఫీల్డ్లో చాలా మంచి టాలెంట్ ఉన్న వాళ్ళు ఉంటారు. అయినా సరే వాళ్ళు ముందుకు వెళ్ళలేరు. అంటే వారు ఉండే ఇల్లు ఆస్తు కానివ్వండి, ఇవేమైనా అడ్డుపడతాయి అంటారా? ఎందుకంటే మరి మీరు గమనించండి, ఒక వ్యక్తికి మంచి ఉద్యోగం ఉంది, ఇల్లు మారాడు, ఉద్యోగం పొద్దు ఒకసారి మేము ప్లేస్ మారామండి, అప్పటి నుంచి బాగాలేదు మాకు అంటూ ఉంటారు. మీరు గమనించట్లేదు కదా, ఎందుకు అలా జరుగుతుంది? అసలు మెయిన్ పాయింట్ ఏంటి అంటే నేను రీసెర్చ్ చేసి చెప్తున్నా. అంటే చాలా పెద్దవాళ్ళు, నేను హైలీ టాలెంటెడ్ పర్సన్స్ ఇల్లులు చూసినప్పుడు వాళ్ళు చూస్తే హైలీ టాలెంటెడ్, కానీ వాళ్ళు ఉన్న ఇల్లు ఏదైతే ఉందో వాళ్ళకి సెట్ కానటువంటి దిశలో ఉంటుంది. పాయింట్ నెంబర్ 1. అంటే ఉదాహరణకి యా రా లావాక్షరాలు ఉన్నాయి, అది ఉత్తర వర్గు, ఉత్తరం స్వవర్గ అవుతుంది, ఈస్ట్ తృతీయ వర్గం అవుతుంది, వెస్ట్ అనేటువంటిది సప్తమ వర్గం అవుతుంది. వాళ్ళకి తెలియక యారా లావా అక్షరాల వాళ్ళు దక్షిణంలోకి వెళ్ళారనుకోండి, ఉదాహరణకి అంటే దక్షిణం దిశ ఉన్నటువంటి ఇంటికి వెళ్ళారనుకోండి, సౌత్ ఫేస్ పనికిరాదు. ఇప్పుడు అలా అని అందరికీ సౌత్ పనికిరాదని కాదు. ఇక్కడ ఎలా ఉంటుందంటే ఆ కక్క చచ్చ జజ అక్షరాలు కనుక ఉన్నారనుకోండి, ఉదాహరణ కక్క గగ అక్షరాలతో పుట్టారు, ఆ పేరు ఉంది వాళ్ళకి. అంటే ఇక్కడ నక్షత్రం పేరు తీసుకోక్కర్లే. ఏమండి కొంతమంది అంటుంటారు, ఏమండి మా నక్షత్రం బట్టి పేరు పెట్టలేదు, ఇది పనికి వస్తుందా అని. శాస్త్రంలో చెప్పిన విషయం చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. ఎక్కడ కూడా నక్షత్రం బట్టి పేరు పెట్టమని ఎక్కడా లేదు. నక్షత్ర నామం అనుకోని వ్యవహారిక నామం వేరేది పెట్టుకోవాలి. దాన్ని వ్యవహారికంగా పిలవకూడదు. నక్షత్ర నామాన్ని తెలియక పెడుతూ ఉంటారు. నేను చెప్పినా జనాలు వినిపించుకోకుండా ఏ నక్షత్రం చెప్పండి, ఆ పేరు పెట్టుకుంటా అంటారు. ఇంకా మనం వాళ్ళకి చెప్పిన అర్థం కాదు. నక్షత్ర నామం ఎందుకంటే మీ నక్షత్రం ఫలాదాన్ని గుర్తుపెట్టుకోవడానికి, వ్యవహారిక నామం వేరే ఉంటుంది. సో వాళ్ళని ఏ పేరుతో అయితే పిలుస్తారో అందులో ఉండే మొదటి అక్షరాన్ని తీసుకుంటే, ఒకవేళ చచ జజ అక్షరాలతో ఉంది పేరు, చందన్ చందన ఇట్లా ఉన్నప్పుడు వాళ్ళకి దక్షిణం పనికి వస్తుంది మళ్ళీ. అలా ఏంటంటే ఆల్ డైరెక్షన్స్ ఈజ్ గుడ్. ఇప్పుడు వర్గు కనుక పంచమ వర్గ అయితే, చతుర్థ పంచమ వర్గులు అయితే వాళ్ళు ఎంత ట్రై చేస్తున్నా పైకి రాలేకపోతారు. ఒకటి. రెండవది ఫస్ట్ మెయిన్ బేస్ అది. దాని తర్వాత వాళ్ళు ఏ సంబంధించిన దాంట్లో ఉన్నారు, ఎంటర్టైన్మెంట్ జోన్లో, ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్ దీంట్లో ఉన్నారు అనుకోండి, వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ జోన్ స్పెసిఫిక్గా పాడైంది అనుకోండి, ఇంకా సపోర్ట్ తగ్గిపోతుంది వారికి. అలాగే ఉదాహరణకి బిజినెస్ చేస్తున్నాడు ఒక వ్యక్తి, వాళ్ళకి ఉత్తరం పాడైంది, ఉత్తరంలో బాత్రూమ్స్ ఉన్నాయి, ఒకటి వర్గు తేడా వచ్చింది, రెండవది ఉత్తరంలో బాత్రూమ్స్ లెట్రిన్స్ కట్టుకున్నారు తెలియక, ఇంకా బిజినెస్లో కంప్లీట్ డౌన్ అవుతుంది. ఎందుకంటే అమ్మా చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మనకు అనిపించవచ్చు ఇదేంటి ఇల్లు మనకు ప్రభావం చూపిస్తుందా అని. మనం వేసుకున్న వస్త్రం కూడా ప్రభావం చూపిస్తుంది. మీరు గమనించే ఉండండి. బాగా నీట్గా ఫ్రెష్గా ఉన్నటువంటి ఒక డ్రెస్ వేసుకుంటే మనకి ఎట్లా ఉంటుంది బాడీకి. అలా కాకుండా ఆల్రెడీ నేను ఇప్పి పడేసినటువంటిది మళ్ళీ వేసుకున్నాను అనుకోండి, ఎలా ఉంటుంది? అదే వస్త్రాలతో ఉన్నాం, పొద్దున్న సాయంత్రం వరకు తిరిగాం, చెమట పట్టేసింది. అదే వస్త్రాలతో ఉంటే అదేమిటండి, వస్త్రం మీద దుమ్ము ఉంటే మనకేమైంది అంటే ఆ దుమ్ము మన మీద ప్రభావం చూపిస్తుంది. ఆ వస్త్రానికి అంటే చెమట మన మీద ప్రభావం ఎలా చూపిస్తుందో, ఇంటి లోపల ఉండేటువంటి దోషం మన మీద ప్రభావం చూపిస్తుంది. మీకు ఎందుకు కారులో డస్ట్ ఉంది, కారు అంతా పిచ్చి పిచ్చిగా ఉంది, ఎలా ఉంటుంది మనకి? ఒక కారు ఎక్కాలంటే చిరాకుగా ఉండదు. అదే నీట్గా ఉంది, ప్లెజెంట్గా వెళ్తాం. ఒక ప్రదేశము, ఒక వాహనము, ఒక వస్త్రము ఎలా అయితే మనిషి మీద ప్రభావం చూపించి అతని మైండ్ సెట్ మీద ఎలా ప్రభావం చూపిస్తుందో, ఇల్లు అనేటువంటిది, గృహం అనేటువంటిది దేవత అసుర స్వరూపాలతో ఉంటుంది. ఇల్లు దిశలు, అది కాకుండా వస్తువుతో సహా, అంటే ప్రతి వస్తువు కూడా వాస్తు మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది, రంగులతో సహా. అలా ఎప్పుడైతే వాళ్ళు చేసే వర్క్ రీత్యా, ఇప్పుడు వాళ్ళకి పంచమ వర్గే ఆగ్నేయం కూడా పాడైంది, అసలు మనీ ప్రొడ్యూసే అవ్వదు. అదే పంచమ వర్గే ఒక్కోసారి వాయువ్యం పాడైపోతుంది, మెంటల్లీ డిస్టర్బ్ అయిపోతూ ఉంటారు, రాంగ్ డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారు. అదే వర్గు పాడై తూర్పుగా పాడైందని, తూర్పు కూడా పాడైంది అనుకోండి, సోషల్ కమ్యూనికేషన్స్లో ఉంటే అసలు పనికిరాదు వాళ్ళకి. తూర్పు పాడైపోయింది సోషల్ కమ్యూనికేషన్స్, తూర్పు అంటే. అప్పుడు ఏం చేయాలి మరి అంటే, ఒకటి వర్గు సెట్ కాని ఇంట్లో ఉండకూడదని చెప్తారండి, మారిపోండి అని చెప్తా. రెండవది ఏంటంటే, మీకు సరైనటువంటి వర్గు ఇంట్లో ఉంటూ మీరు ఎప్పుడైతే
తూర్పు వైపు లైట్ గ్రీన్ కలర్ వేసుకొని అక్కడ రాముడు పట్టాభిషేకం బొమ్మ పెడితే సోషల్ కమ్యూనికేషన్స్ పెరుగుతాయి. ఇలా ఏంటంటే కొంతమందికి ఎలా ఉంటుందంటే నేను మారలేనండి అంటూ ఉంటారు. అలాంటప్పుడు దాన్ని వర్గురీత్యా అది ఏదైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందో ఆ డోర్ని ఒక మెటల్తో కానీ లేకపోతే మన కలర్ పట్టీతో కానీ వేసి వీళ్ళకి ఏ సైడ్ వరకు అయితే బాగుంటుందో అక్కడ రాడ్స్ని ఎక్కడ పదం కరెక్ట్ పదం ఎక్కడ పడిందో ఉత్తరం పనికి వస్తుంది అనుకోండి వీళ్ళకి, అప్పుడు ఉత్తరం వైపు రాడ్స్ అది కరెక్ట్గా అక్కడ ఏ జోన్ పడుతుంది, అక్కడ ఉండేటువంటి దేవతా స్వరూపం ఏమిటి, దానికి ఏ మెటల్తో చేయాలి రెమెడీ అనేటువంటి చేసి మనం సెట్ చేయొచ్చు కొంతవరకు. అది అయితే దానికి కొంతవరకు జాతక సంబంధించినటువంటి దోషం కూడా ఉంటూ ఉంటుంది. ఆ రకంగా జాతకంలో ఏ గ్రహానికి దానం ఇవ్వాలి ఇవి కూడా చూసుకున్నట్లయితే బాగుంటుంది. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః.